గంగానది దగ్గరికి వెళ్ళాలనుకుంటే, కాశీ విశ్వేశ్వరుని చూడాలనుకుంటే ఈ విఘ్నాలే ఇవి వెంటపడి వెళ్లకుండా చేస్తాయి. ఇవి వెళ్లకుండా చేస్తాయి కాబట్టి అందులో బయటపడడానికి గంగా గంగా అని తలుచుకోవాలి అని చెప్పారు. ఒక్కసారి గంగకి వెడితే ఇంక జీవితంలో తీర్థయాత్రలకు విఘ్నాలు ఉండవు. అందుకే గంగడాసిన పిదప విఘ్నములు చేయ వాసవుడు లేడు ఓ నరునకు వాని తరమే అన్నారు. ఒక్కసారి గంగకి వెడితే ఇక వాడిని యాత్రలు చేయకుండా, విశ్వేశ్వరుణ్ణి చూడనివ్వకుండా ఆపడం ఇంద్రుడు కూడా చెయ్యలేడు. ఆ నరుణ్ణి ఎవడూ ఆపలేడు. ఇంద్రుడు కాదు కదా, వాణ్ణి సృష్టించిన దేవతల వల్ల కూడా కాదన్నారు. అంత గొప్ప శక్తి గంగకి ఉన్నది. ఇచ్చ లేకుండినను అగ్ని ఎట్లు కాల్చు. ఈ గొప్ప పద్యం ఇదొకటి. అగ్నిలో ఎవడన్నా ప్రవేశిస్తే తెలిసినా తెలియకున్నా అందులో చేరగానే కాలుతుంది. ఒక ఆయన చూసుకోకుండా నిప్పును తొక్కాడు. నేల మీద ఎవరో దీపారాధన చేసి ఓ అగ్గిపుల్ల వెలిగించి కింద పారేశారు. అగ్గిపుల్ల మండుతోంది అనుకుందాం. పొరపాటున చూసుకోకుండా తొక్కాడు, కాలుతుందా లేదా? ఎవడో నిప్పులు పారేశాడు, చూసుకోకుండా తొక్కాం, కాలిందా లేదా? పొరపాటున గ్యాస్ స్టవ్ వెలుగుతూ ఉంటే చూసుకోకుండా కళ్ళు మూసుకుంటూ వచ్చి దాని మీద కాలేసాం, భగ్గుమంటుందా లేదా కాలు? అయ్యో నిప్పా నిప్పా, మేము తెలియక చూసుకోకుండా తొక్కాం, ఎందుకు కాల్చామని అడిగితే నిప్పు సమాధానం చెబుతుందా? వారి పిచ్చాడా, నువ్వు చూసి తొక్కినా చూడక తొక్కినా, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే, అది కాలుస్తుంది. చూసుకుని ముట్టుకున్నా కాలుతోంది, చూడకుండా ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది. అలాగే గంగానది కూడా మనం ఇష్టపడి స్నానం చేసినా, ఇష్టం లేకుండా స్నానం చేసినా దాని ప్రభావం మనకిస్తుందిట. అది గంగ గొప్పతనం. అందుకే గంగ నిప్పు ఒకటే అన్నారు. నిప్పుని మనం పొరపాటును ముట్టుకున్నా అది ఎలా కాలుతుందో, ఇష్టం లేకుండా స్నానం చేసిన, ఏ దిక్కుమాల మొగుడో తీసుకొచ్చాడరా నాకు ఇష్టం లేదురా అని స్నానం చేసిన భార్యకి, లేదా మా ఆవిడ ఇంట్లో కూర్చుంటే కూర్చోనివ్వకుండా బలాత్కారంగా కాశీ అని లాక్కొచ్చింది, ఆ దిక్కుమాల పద్మాకర్ గారు కాశీఖండం చెప్పేట అది విన్న మా ఆవిడికి పెచ్చబొట్టుకుంది, నన్ను లాక్కొచ్చిందని ఇష్టం లేకుండా మొగుడు స్నానం చేసిన, ఇద్దరికీ పుణ్యం వస్తుంది. ఇష్టపడినా ఇష్టపడకపోయినా కూడా పుణ్యం పుణ్యమే. ఎందుకంటే గంగా అన్నది నిప్పు వంటిది కనుక. తైత్తికుని పొందియున్న పాతకము గంగ ఎచ్చలేక కృంకినను దహించునట్లా అన్నాడు. గంగానదిలాగే ఇష్టం లేకపోయినా గంగలో స్నానం చేసిన, తీర్థయాత్ర చేసిన వాడి పాపములు తొలగించి వాడికి పుణ్యం ఇస్తున్నది. కంసాంతక నరుడంతకు సంసార క్లేశముల విషాదము పొందున్ సంసేవించున్ కాశ్యవతంసాభరణంబు గంగతానెపుడే నిన్. ఓ కంసమర్దన శ్రీ మహావిష్ణు, గంగానదిని ఒక్కసారి చేరాలి. అసలు కాశికా పట్టణానికి అది మూపు లాంటిది. అక్కడికి వెళ్ళి భక్తితో దానికి నమస్కారం చేసి స్నానం చేసిన పుణ్యాత్ముడికి సంసారానికి మూల కారణమైనవన్నీ పోతాయి. సంసారానికి మూల కారణం ఏమిటి అంటే, జన్మ ఎత్తి కష్టాలు ఎందుకు పొందుతున్నాడంటే, ముందు అవిద్య, జ్ఞానం లేకపోవటం, అవిద్యామాయ. రెండవది అస్మిత, ఎప్పుడూ నవ్వు లేకుండా ఏడుస్తూ ఉండడం. ఇంకా మూడవది రాగం, సంసారంలో కొంతమంది మీద ప్రేమ కలగడం, నా వాళ్ళు నా ఇల్లు అనే ప్రేమ. ఇంకా తర్వాతది ద్వేషం, వీళ్ళు నా వాళ్ళు కాదు వీళ్ళు శత్రువులని వారి మీద కోపం. ఇంకా అభినివేశం, వీటి మీద ఆసక్తి అన్నమాట. వీటి వల్ల మనం సంసారంలో పడుతున్నాం. అందుకే ఎప్పుడూ కూడా సంసారంలో రాగద్వేషం ఉండకూడదు. వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు, ఇది నా వస్తువు ఇది కాదు అని కొంతమంది మీద ప్రేమ, కొంతమంది మీద ద్వేషం పొందడం, ఎప్పుడూ నవ్వు లేకుండా ఏడుపు అంతా ఉండడం. అసలు ఏమిటో తెలియదు. అస్మిత అంటే నిజానికి స్మిత అంటే నవ్వు, నవ్వు లేకపోతే అస్మిత. ఒక ఆవిడ అస్మిత అని పేరెట్టుకుంది, అంటే ఎప్పుడూ నవ్వకుండా ఏడుస్తున్నాడు, వాడు దిక్కుమాల బతుకుతున్నాను రా అని. ఈ పిచ్చ పేర్లు పెట్టుకోకూడదు. అందుకే అలాంటి ఏడుపులు ఇవన్నీ కలిపి అవిద్యామాయ మనల్ని సంసారంలో పారేస్తాయి. కాబట్టి సంసారంలో పడాలంటే ఇవి మనం చేతులారా వీటిని తీసుకోవాలి. అదే గంగలో స్నానం చెయ్యి, ఇవన్నీ పోతాయి. కాబట్టి ఇక నీకు సంసార భ్రమ ఉండదు, నిత్యానందం కలుగుతుంది, సత్యానందం కలుగుతుంది. గండ్రగొడ్డలితో చెట్లు నరికేసేయచ్చు,
మన పాపాలని గంగానదీ స్నానం తొలగిస్తుంది. యావజ్జీవితం గంగానదిలో స్నానం చేసిన పుణ్యాత్ముడిని ఎలా వర్ణించగలుగుతాం, వాడిని ఎవరితో పోల్చగలుగుతాం? యావజ్జీవము గంగా ప్లావం బొనరిల్చునరుడు పంకజనయనా జీవన్ముక్తుడు త్రిజగత్పావనుడని చెప్పబడు తపస్సి ప్రవరుల్. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఉన్న కాలాన్ని యావజ్జీవితం అంటారు. యావజ్జీవితము గంగానదిలో ములిగి స్నానం చేయటం, ప్లావము అంటే ములగడం, ముక్కు మూసుకుని రోజు గంగలో బుడుంగని ములిగి స్నానం చేసే పుణ్యాత్ములు ఉన్నారే, తమ జీవితం అంతా అందులో ములిగేటటువంటి వారు. అటువంటి వాడు జీవన్ముక్తుడు, బ్రతికి ఉన్న సంసార బంధాలు అంటుకోని మహానుభావుడు, మూడు లోకాలలోకి వాడే పవిత్రుడు, వాడే విశ్వేశ్వర స్వరూపుడని మహాతపస్సులు చెప్పారు. కాబట్టి గంగానదీ స్నానానికి ఇక ఏదీ సాటి రాదు. తిథి, వారం, నక్షత్రం, ముహూర్తం ఇవేమీ ఆలోచించక్కర్లేదు గంగానదిలో స్నానం చేయటానికి. అక్కడ ఎప్పుడూ కృతయుగమే, ఎప్పుడూ శుభతిథి, ఎప్పుడూ శుభనక్షత్రమే, ఎప్పుడూ శుభకాలమే. అక్కడ మిగతా వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మనం ఏ హైదరాబాదులోనూ ఉన్నంతకాలము కూడా ఇప్పుడు మనకి వారం మంచిదా కాదా, తిథి మంచిదా కాదా, ఇవాళ ద్వాదశేమో వెళ్ళకూడదేమో, అందులో శని ద్వాదశి అయితే దగ్ధయోగం అంటారు, లేదా దుర్ముహూర్తం ఉందా, వర్జ్యం ఉందా, రాహుకాలం ఉందా అన్నీ చూసుకుని పెడతాం ఎక్కువ మంది. అదే గంగానది దగ్గర ఉంటే ఈ వారం అక్కర్లా, వర్జ్యం అక్కర్లా, తిథి అక్కర్లా, దుర్ముహూర్తం గురించి ఆలోచించక్కర్లా. ఎప్పుడూ శుభముహూర్తమే, ఎప్పుడూ శుభకాలమే, ఎప్పుడూ ఉత్తరాయణమే, ఎప్పుడూ అపవిత్ర కాలమే. అక్కడ అపవిత్ర కాలం అన్నదే లేదు. కారణం అది గంగానదీ తీరం అవ్వడమే. మానవుడికి గంగానదీ తీరంలో ఉన్నంతకాలం అమ్మవారు పక్కనే ఉండి రక్షిస్తూ ఉంటుంది గనక వాడికి ఎప్పుడూ దుష్టకాలం ఉండదు. వెండితో బంగారంతో చిన్న చిన్న చేపలు కప్పలు తయారు చేసి పూర్ణిమ నాడు గంగానదిలో కలిపినటువంటి వాడు శాశ్వతంగా లక్ష్మీదేవి సన్నిధానంలో సుఖంగా ఉంటాడు. అమ్మా లక్ష్మి, నీ సేవ చేసుకుంటున్నాను, వైకుంఠంలో ఉంటానంటాడు. అందుకే గంగానదిలో ఎప్పటికి కూడా ముఖ్యంగా కార్తీక మాసంలో వెండితో బంగారంతో తయారు చేసిన చేపలు, ఇంతంత చేపలు అనమాట, బంగారపు చేపలు, వెండి చేపలు, వెండి కప్పలు, వెండి ఎండ్రకాయలు వేస్తారు. మండూక, మకర, కచ్చప, గండూపద, ఢులికుళీర, కలహంసక, కారండవ బకముల వెండి పసిండిని కావిల్చి గంగ చిదుముదురు వ్రతుల్. ఎంత గొప్ప పద్యం ఇది. వ్రతాలు ఆచరించే పుణ్యాత్ములు కాశీకి వెడతారు. ఎప్పుడూ వెయ్యొచ్చు. అందులో ముఖ్యంగా కార్తీక మాసంలో వెండితో కానీ బంగారంతో కానీ చేపల్ని, మొసళ్ళని, తాబేళ్లని, వానపాముల్ని, ఆడుతాబేళ్లని, కర్కటకములు అంటే పీతల్ని తయారు చేసి, ఇంకా కలహంసల్ని, కొంగల్ని, కన్నెలేడు పక్షుల్ని, ఇటువంటి వాటిని గంగానదిలో వేసేస్తారు కలిపి. అక్కడ అమ్ముతారు కూడా రెడీమేడ్గా. అక్కడ కొట్లలో సన్నగా రేకులు, వెండి రేకుల మీద, బంగారపు రేకుల మీద, అవి చేతకాని వాళ్ళు ఉంటారే పాప, అవి కూడా కొనుక్కోలేని వాళ్ళ కోసం రాగి మీద చిన్న చిన్నవన్నమాట. కప్పల బొమ్మలు, కుందేళ్ల బొమ్మలు, తాబేళ్ల బొమ్మలు, ఇలా జలహంస, కలహంసలు, కొంగలు, ఇటువంటి వాటిని అమ్ముతారు. ఇవి తీసుకుని పువ్వులు మొదలైన వాటితో కలిపి వ్రతాలను ఆచరించే పుణ్యాత్ములు, ఇదిగో అమ్మా గంగానది, నీలో నుంచి వెండి బంగారు ధాతువులు పుడతాయట, అందుకే మేము జంతువుల్ని తయారు చేసి ఇందులో వేస్తున్నాం అని కలిపేస్తారు. అలా కలపగానే అక్కడ కుర్రాళ్ళు ఉంటారు, ఈత కొట్టేవాళ్ళు, టవక్కున అందులో దూకేసి అవి ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు అవి తీసుకెడితే కూడా పుణ్యం, వాళ్ళని తీసుకెళ్ళడం తనకండి. ఎందుకంటే వాళ్ళు గంగాపుత్రులట, శాస్త్రం చెబుతున్నది. ఈ మధ్యన మంచి టెక్నిక్ కనిపెట్టారు వాళ్ళు. వాళ్ళ దగ్గర అయస్కాంతంతో ఉన్నటువంటి చిన్న చిన్న బొమ్మలు ఉంటున్నాయి. తాడుకి అయస్కాంతం కట్టి నీళ్లలోకి విసురుతాడనమాట. విసరగానే ఈ రూపాయి బిళ్ళలు, ఈ వెండితోటి బంగారంతో చేసిన అతుక్కుపోతున్నాయి. వాడు తీసుకుంటున్నాడు. ఒరే మేము గంగలో కలిపేస్తే నువ్వే తూపోతున్నావు ఏమిటి అనకండి. మనం గంగలో కలిపేదే ఇలాంటి గంగాపుత్రులకి, పేదవాళ్ళ కోసం. వ్రతం ప్రకారం మనం కలపగానే వాడు పట్టుకుపోతే అది చాలా పుణ్యమని ఏనాడో చెప్పారు ఈ కాశీఖండంలో. ఇలా గంగలో వ్రతస్థులు కలుపుతారు. కలిపితే జీవితంలో సౌభాగ్యం తప్ప
దౌర్భాగ్యం ఉండదు. భార్యాభర్తల ఐకమత్యంతో కలిసి ఉండాలనుకున్నా, సంపదలతో ఉండాలనుకున్నా, దోషాలు తొలగాలనుకున్నా ఇవే చెయ్యాలి అని స్వయంగా శివుడు విష్ణుమూర్తికి చెప్పి ఆ తర్వాత కాశీ స్థానానికి తీసుకెళ్ళాడు. ఇది కాశీ మహాత్మ్యం అంటే అని స్వయంగా కుమారస్వామి అగస్త్యుడికి చెప్తున్నాడు. ఇంకా కాశీ మహిమలను ఆయన ఏమేం చెప్పాడో అవన్నీ రాబోయే భాగంలో మనం ముచ్చటించుకుందాం. అంతవరకు మంగళం మహత్తు.